రైట్ 2014 విభజన చట్టం బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్న హామీలు రావాల్సిన నిధులు రెండు తెలుగు రాష్ట్రాలకి దాదాపుగా 7 ఏళ్లు గడిచిపోతూ ఉన్నా కూడా ఇప్పటికీ పూర్తిగా అమలు కాకపోవడానికి కారణం ఏంటి? తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కూడా తెలుగు రాష్ట్రాలకి పూర్తి స్థాయిలో అంటే కంపేర్ చేసుకుంటే ఇటు ఎన్నికలను రాష్ట్రాలు కానీ లేకపోతే ఇతర నార్థరన్ స్టేట్స్తో కానీ కంపేర్ చేసుకుంటే ఆ స్థాయి కేటాయింపులు లేకపోవడానికి కారణం ఏంటి? అలాగే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా జీవనాడి లాంటి పోలవరానికి సంబంధించిన నిధులు కానీ పార్లమెంట్లో ఉన్న హామీ ప్రత్యేక హోదా కానీ తాజాగా స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఎందుకు కేంద్రం వైఖరి ఈ విధంగా ఉంది? అలాగే తెలంగాణలో కూడా యూపీఏ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కేటాయింపు జరిగిన ఐటీఐఆర్ ప్రాజెక్టు ఎందుకు రావడం లేదు? ఇప్పుడు మీరంటే మీరని ఒకళ్ళొకళ్ళు ఇటు బీజేపీ టీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధంగా ఎందుకు మారింది? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాకపోవడానికి కారణం ఏంటి? అలాగే ఇక్కడి నుంచి తీసుకెళ్ళింది ఎక్కువ, అక్కడి నుంచి ఇచ్చింది చాలా తక్కువ అని టీఆర్ఎస్ ప్రభుత్వం అంటోంది. తెలుగు రాష్ట్రాల మీద పొలిటికల్గా ఏదైనా కేంద్రానికి బీజేపీ నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడో అక్కడ కొంత కక్షపూరితమైన ఆలోచన ఏమన్నా ఉందా, లేకపోతే ఇంటర్నేషనల్గా ఒక వివక్ష జరుగుతోందా అని వాళ్ళ ప్రభుత్వాలు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. దాని గురించి ఇవాళ మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రస్తుతం మార్గాని భరత్ గారు జాయిన్ అవుతున్నారు, రాజమండ్రి ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత. కాసేపట్లో టీఆర్ఎస్ అలాగే బీజేపీ నేతలు కూడా మనతో జాయిన్ అవుతారు. రైట్ భరత్ గారు, ఢిల్లీలో ఎక్కువగా ఏం జరుగుతోంది, ఢిల్లీ పెద్దలు తెలుగు రాష్ట్రాల గురించి ఏమనుకుంటున్నారు అనేది మీకు కొంచెం ఎక్కువ అవగాహన ఉండే అవకాశం ఉంటుంది. బికాస్ ఎంపీగా మీరు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఒక నియోజకవర్గానికి సంబంధించి ఎందుకని ఈ రకమైన భావన తెలుగు ప్రజలకు కలుగుతోంది? అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అదేనండి, ముఖ్యంగా మనం చూస్తే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే విభజన చేసిందో, విభజన చేసినప్పుడు అక్కడి నుంచి బేజం పడింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను విభజించినప్పుడు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆ వారికే గనక చిత్తశుద్ధి ఉంటే ఆ రోజే స్పెషల్ కేటగిరీ స్టేటస్ బిల్లులో పొందుపరిచి ఉండేవారు. ఆ రోజు నుంచే దీనికి స్టార్ట్ అయ్యి ఏదో రకంగా తెలుగు రాష్ట్రాలని అన్యాయం చేసే ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలైంది. దాని తర్వాత సబ్సిక్వెంట్గా అప్పుడున్న ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ కూడా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి అని ఆ రోజు బీజేపీ మంత్రి కింద ఉన్న ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ గారు వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పడం కూడా మన అందరికీ కూడా తెలుసు. ఫాదర్ ఆఫ్ స్పెషల్ స్టేటస్ అని వాళ్ళు చెప్పుకున్నారు కూడా బీజేపీ. అప్పుడు ప్రధానమంత్రి గారితో ఆ రోజు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఆ రోజు అనిపించారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ విల్ బి గివెన్ టు ఆంధ్రప్రదేశ్ అని అక్కడ హౌస్లో చెప్పించారు. అయినప్పటికీ కూడా బిల్లో పొందుపరచలేదంటే ఆ రోజే అన్యాయం స్టార్ట్ అయింది. కానీ ఇవాళ మొదటికి ఒక్కటి నుంచి మొత్తం అన్ని కూడా లెక్కేసుకుంటే అండి, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండి భాగస్వాముల కింద ఉండి ఫస్ట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని దాని తర్వాత యూటర్న్ తీసుకుని స్పెషల్ ప్యాకేజ్ ఒప్పుకున్నారు. దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడం వలన ఇవాళ అన్న రోజుకి కూడా ఆ వాయిస్ ఉంది అని అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఉంది. కానీ దాని తర్వాత 2019 తర్వాత పరిణామాలు మనం చూస్తే బీజేపీకి 303 ఎంపీలు వచ్చినాయి, అంటే అబ్సల్యూట్ మెజారిటీ. అంటే వాళ్ళకున్న హాఫ్ వే మార్క్ దాటేసి ఆల్మోస్ట్ 25 ఎంపీస్ ఎక్స్ట్రా వచ్చినాయి. ఇవాళ మరి వాళ్ళు చేసింది ఇప్పుడు రాజ్యసభలో కూడా చూస్తే ఇప్పుడు రాబోయే ఒక సంవత్సరంలో ఇంకా వాళ్ళకు కూడా అక్కడ కూడా అబ్సల్యూట్ మెజారిటీ వచ్చేస్తుంది. సో దీనిలో భాగంగా చూసినప్పుడు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ వాళ్ళు ఏదైతే ఈ పిఎస్యూలు అన్నీ కూడా ప్రైవేటైజ్ చేయడం కానీ లేకపోతే ఎల్ఐసి ఆఫ్ ఇండియా ప్రైవేటైజ్ చేయడం కానీ సంస్కరణలు తీసుకుంటున్నారు. సంస్కరణలు తీసుకోవాలి, నేను తీసుకోవద్దని నేను చెప్పను. కాకపోతే సెంటిమెంట్తోనూ ఎమోషన్తోనూ ముడిపడి ఉన్న ఈ యొక్క అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని వ్యవహారం చేయాల్సింది ఉంది. ఇప్పుడు ఇవాళ నిజంగా మీరు తీసుకున్న ఈ అంశము రెండు తెలుగు రాష్ట్రాలకి ప్రత్యేకించి మనం పోల్చుకుంటే దేశంలో ఉన్న రాష్ట్రాలు అన్నిటితో పోల్చుకుంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ పైన సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది అనడంలో ఏ రకమైన అనుమానం కూడా లేదు. ఎందుచేతనంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు. 7 వెనకబడిన జిల్లాలు ఉన్నాయి. ఈ వెనకబడిన జిల్లాలు కూడా మనకి ఒరిస్సాలో 3 వెనకబడిన వర్షపాత ప్రాంతాలు ఉన్నాయి, ఈ యొక్క కేబీకే జిల్లాలు. ఆ జిల్లాలతో పోలిస్తే ఆ డెన్సిటీకి ఉన్న పాపులేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 7 జిల్లాలకి ఎందుకు ఇవ్వరండి? ఇప్పుడు ఇవాళ సంవత్సరానికి 50 కోట్లు లెక్కేస్తున్నారు, అంటే 7 జిల్లాలకి కలిపి 350 కోట్లు లెక్కేస్తున్నారు. కనీసం ఆ డబ్బు కూడా ఇవ్వట్లేదు. సార్ మీకు గుర్తుండే ఉంటుందిగా, వచ్చిన డబ్బు మళ్ళీ వెనకబడి జిల్లాలు వెనక్కి అదే ఆ డబ్బు కూడా ఇవ్వట్లేదు, వెనక్కి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇవాళ అన్న రోజున
మనం చూస్తే పోలవరం ప్రాజెక్ట్ ఉందండి. ఈ పోలవరం ప్రాజెక్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక మ్యాగ్నానిమిటీ ఉండాలి రాజకీయ నాయకుల్లో. ఇప్పుడు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఇప్పుడు మనకి పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలన్న అంశంలో ఆలోచన చేయాలి. కానీ ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చిన తర్వాత కూడా ఇంకా నేను కమిషన్ కకృతి పడతాననే అంశాలకు వెళ్ళకూడదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా ఉండడానికి దానికి రివర్స్ టెండరింగ్ చేశారు. రైట్, సుమారుగా 700 కోట్ల రూపాయలు మిగిల్చిన పరిస్థితులు కూడా చూపించారు. మిగిల్చారు. కానీ రావాల్సినవి R&R ప్యాకేజ్ హామీ ఎందుకు రావట్లేదు, ఈ అంశాలన్నీ మాట్లాడదాం. ఎంపీ గారు గాదర్ కిషోర్ జాయిన్ అవుతున్నారు. ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పార్టీ ముఖ్య నాయకులు. కిషోర్ గారు, ఎట్లా చూడాలి? ఇవాళ దాదాపు ఒక పీక్ స్టేజ్లో ఉంది. అంటే గతంలో చాలా సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రం పన్నుల రూపంలో కేంద్రానికి ఎంత ఇచ్చింది. ఎన్వైఎస్ ప్రభాకర్ గారు, వెల్కమ్ అండి. ఎన్వైఎస్ ప్రభాకర్ గారు కూడా జాయిన్ అవుతున్నారు, బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే. సో కిషోర్ గారు, ఆ లెక్కలన్నీ అడిగారు, అమిత్ షా వచ్చారు, ఆ లెక్కలు చెప్పలేదు, ఇవన్నీ జరిగాయి. కానీ ఇవాళ ముఖ్యంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కానివ్వండి, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే ITIR విషయంలో కానివ్వండి, మిగతా అంశాల విషయంలో కానీ కేంద్రం నుంచి సరైన రెస్పాన్స్ ఉండట్లేదు. అంటే ఇది పొలిటికల్గా చేయకూడదు అనే ఇంటెన్షన్తో జరుగుతోందా, లేకపోతే ఇంకో కారణం ఏదైనా అనుకోవాలా? రిషి గారు, మీరు పెట్టినటువంటి చర్చనే కక్ష వివక్ష అని పెట్టారు. గతంలో తెలంగాణ ప్రాంతం వివక్షకు గురైందని చెప్పి సపరేట్ రాష్ట్రాలు తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా సక్సెస్ అయ్యి అది ముందుకు పోతుంది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా క్లియర్గా కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నది, కళ్ళ ముందర సాక్షాత్కారం అవుతా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలను బట్టి చెప్పాల్సి వస్తున్నటువంటి మాట. కాబట్టి ఇక్కడ కక్ష కనపడుతున్నది, స్పష్టంగా వివక్ష కనపడుతున్నది. దీంట్లో రాజకీయ దురుద్దేశం చాలా అంటే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి బడ్జెట్లో కూడా ఒక్క రూపాయి కూడా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించకపోవడం అనేటువంటిదే ఇది కక్ష సాధింపు చర్య అనేటువంటిది కళ్ళ ముందర కనపడుతుంది. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. గతంలో హైదరాబాద్ నుంచి భద్రాచలంకి ఒక రోడ్డు కావాలి, అక్కడ అయోధ్య ఎట్లనో మీకు ఫేమస్, మాకు కూడా భద్రాచలం బాగా ఫేమస్. అంటే నా కాన్స్టిట్యూన్స్ నుంచి ఒక 20 మీదకి వెళ్ళిపోతుంది ఒక రోడ్డు. నేషనల్ హైవే శాంక్షన్ ఇచ్చారు. శాంక్షన్ ఇచ్చినటువంటి దాన్ని, డిపిఆర్ అయిపోయినటువంటి దాన్ని, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వచ్చిన దాన్ని కూడా రీసెంట్ గా దాన్ని క్యాన్సిల్ చేసేసారు. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జాతీయ రహదారులు శాంక్షన్ క్యాన్సిల్ చేసేసేయండి నిర్దాక్షిణ్యంగా, కారణం లేదు. ఏంటి అంటే కక్షనే కదా, కళ్ళ ముందర కనపడుతుంది అదే కదా. కాబట్టి 200% కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్య చేస్తూ ఉన్నది. తెలంగాణకు రావాల్సినటువంటి వాటా కానివ్వండి, ఏదైతే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను కానివ్వండి, ఈ రోజు స్టేట్ డెవల్యూషన్ పోయిందాన్ని తిరిగి ఇవ్వడంలో కానీ అన్నింటిలో కూడా విఫలమవుతూ కావాలని చెప్పి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నట్టు స్పష్టంగా కనపడుతున్నది. కాబట్టే పదే మేము చెప్తా ఉన్నాం, ఈరోజు కేంద్ర ప్రభుత్వము విద్యా సంస్థలకు సంబంధించి 157 మెడికల్ కాలేజీలు ఇస్తే ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వదు. దీని కక్షణాల్లో వివక్షణాల్లో మీరే నిర్వచిస్తే బాగుంటుందని అనుకుంటాను. 157 కొత్త మెడికల్ కాలేజీలు భారతదేశ వ్యాప్తంగా ఇస్తే మరి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో భాగస్వామి అనుకుంటున్నారా, అనుకుంటలేరా, లేకపోతే మేము మాత్రమే భారతదేశం, తెలంగాణ కాదనే ఉద్దేశంలో బీజేపీ నాయకులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ధోరణి కనిపిస్తున్నటువంటి ఆలోచన మాత్రం ఇక్కడ కలుగుతా ఉన్నది. ఇంకా బయ్యారం ఉక్కు విషయానికి వస్తే మాత్రం అక్కడ విశాఖ ఉక్కు ఉన్నదాన్ని ఊడగొట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంకా బయ్యారం ఉక్కు విషయంలో మనం మాట్లాడడానికి సంబంధమే లేదు. IISCR నుంచి నూతనంగా ఏర్పాటు చేసేటువంటి 2 ఇయర్స్ వస్తే 0 తెలంగాణ రాష్ట్రానికి. IIITకి సంబంధించినటువంటి ఈ గవర్నమెంట్ 1 ఇయ్యలే, NIDకి సంబంధించింది 1 ఇయ్యలే, 84 నవోదయ విద్యాలయాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే 1 ఇయ్యలే, గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నాం, ఇప్పటివరకు ఏర్పాటు చేయలే. కాబట్టి ఏ దిశగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటిది కళ్ళ ముందులో కనపడుతున్నటువంటిది మాత్రం తెలుస్తా ఉన్నది. రైట్, ప్రభాకర్ గారు, ముందుగా తెలంగాణ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఎందుకని ఇవాళ ఈ స్థాయిలో తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం అనే విషయం కేంద్రం మరిచిపోతోందా? మేక్ ఇన్ ఇండియా అంటే తెలంగాణలో జరిగింది, తెలంగాణలో తయారైంది, అది కూడా భారతదేశంలో తయారైనట్టు కాదా అని ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది? వివక్ష చూపించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఒక రాజకీయ పార్టీగా ఉన్న మీరు, దేశవ్యాప్తంగా అధికారంలోకి రావాలనుకుంటున్న మీరు, ఒక పార్టీ పైనో లేకపోతే ఒక ప్రాంతం పైన, ఒక ప్రాంత ప్రజలపైన కక్ష ఉండే అవకాశం ఉంటుందా? రిషి గారు, కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, పోరాడి సాధించుకునేటువంటి రాష్ట్రం. రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి సాధించుకోవాలని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండాలి. కేంద్రం సౌతి తల్లి ప్రేమ చూపిస్తుందా, వివక్ష ప్రదర్శిస్తుందా, లేకపోతే రాజకీయ కోణంలో అడుగు ముందుకేస్తుందా అనేది ఒక నిమిషం మనం పక్కన పెడదాం. కేంద్రం ఒకవైపున అనేక పథకాలకి శ్రీకారం చుట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయండి, దాన్ని కూడా ఇతర రాష్ట్రాల్లో లాగా ముందుకెళ్ళండి అని చెప్పానంటే ఈ రాష్ట్రం మొదటి నుంచి కూడా ఆ యొక్క పథకాల్ని అమలు చేయడంలో పూర్తిగా కూడా సహాయ నిరాకరణ.
పూర్తిగా సహాయ నిరాకరణ. కళ్ళు తెరిచి నిన్నగాక మొన్న ఆయుష్మాన్ భారత్ ని ఒప్పుకుంది. ఆయుష్మాన్ భారత్ స్టార్టింగ్ లోనే ఆరోగ్యశ్రీ ఉంది, మేము లేదంటల్లా. ఆయుష్మాన్ భారత్ ఇంకా కొన్ని అదనంగా వ్యాధులను జోడించి కేంద్రం ఇస్తున్నటువంటి సహకారం అది గనక మనం అమలు జరిపినట్టయితే కొన్ని వేల కోట్ల రూపాయలు పేద ప్రజల యొక్క బతుకుల నుండి ప్రభాకర్ గారు ఇప్పుడు సంక్షేమ పథకాల అమలు కాదు కేంద్రానికి సంబంధించి వాటా ఎంత, రాష్ట్రం అది మాట్లాడదాం. కానీ ప్రధానమైన ప్రాజెక్ట్ కిషోర్ గారు ఒక్క నిమిషం నేను మాట్లాడలేదు. కిషోర్ గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడిద్దాం, తర్వాత మళ్ళీ మీరు ఇంటరప్ట్ అవుతారు. కానీ నా పాయింట్ ఏంటంటే ప్రధానమైన అంశాలు చర్చిద్దాం. అదే విషయాలు చెప్తున్నాను నేను కూడా. మెడికల్ కాలేజ్ అన్నారు. మహేందర్ రెడ్డి మాజీ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డికి మెడికల్ కాలేజ్ ఎట్లా వచ్చిందండి? బీజేపీ ఇస్తే వచ్చింది. ఈటల రాజేందర్ గారికి వైద్య శాఖ మంత్రికి మెడికల్ కాలేజ్ ఎట్లా వచ్చిందండి? బీజేపీ గవర్నమెంట్ ఇస్తే వచ్చింది. మల్లారెడ్డి గారు మా మంత్రిగా ఉన్నటువంటి, మా ఎంపీగా ఉన్నటువంటి ఈరోజు మెడికల్ కాలేజ్ ఇస్తే అనుమతిస్తే వినండి, అనుమతిస్తే మెడికల్ కాలేజ్ వచ్చింది. తర్వాత ఎయిమ్స్ బీబీ నగర్ అరే నువ్వు వినరాదు ఫస్ట్. మీ పాత నల్గొండ జిల్లాలో మా బీబీ నగర్ మాకు పక్కనే ఉండేటువంటి ఎవరు చెప్పిండ్రండి? తెలియపోతే ఊరికే ఉండండి. కాదు నర్సయ్య గౌడ్ గారిని అడగండి, మీ ఎంపీని అడగండి. నర్సయ్య గౌడ్ గారిని ఉంది కదా అని చెప్పని మాట్లాడటం కాదు. అది అయిపోయిందా? తర్వాత యాదాద్రికి నా ఉప్పల్ నుంచే 650 కోట్లతో 650 కోట్లతో హైవే. కిషోర్ గారు 1 మినిట్ ఆయన కంప్లీట్ చేయనండి, మళ్ళీ మన తర్వాత మీరు అడుగురు గారు. ఎస్ ప్రభాకర్ గారు. ఋషి గారు నేను పత్రాలు ఆధారాలతో చూపిస్తా. ఆయన ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తాడా? ఆయన ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తాడా? ఆయన ఎమ్మెల్యేకి రాజీనామా చూపిస్తే రాజీనామా అవసరం ఎందుకు? మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు. రాజీనామాలో అవసరమే ఉంది. నేను పత్రాలు చూపిస్తా, నిన్ను చేపిస్తారు. ఇప్పుడు ప్రభాకర్ సరిపోలే, ఇంకా అట్లా కూర్చోరాదు. ఎందుకు ఆగమవుతున్నావు? నిన్ను ఇప్పుడు ఓడగొట్టి చూపిస్తారు. చెప్పాడు గుర్తుపెట్టుకో. నిన్ను ఇప్పుడు ఓడగొట్టి చూపిస్తారు ప్రజలు. కేంద్రం బెంగాల్ దొరికిస్తారు, దగ్గర పడదు మీ టైము. ప్రభాకర్ కిషోర్ గారు కాదు, బెంగాల్ బీహార్ బయట ఏం జరుగుతుందో ఒకసారి వదిలేద్దాం. ప్రస్తుతానికి కాదు తెలుగు రాష్ట్రాల విషయంలో రావాల్సినవి ఇప్పుడు అక్కర్లేదు. రావాల్సినవి చట్టంలో ఉన్నవి, పార్లమెంట్ సాక్షిగా ప్రామిస్ చేసినవి ఎందుకు రావట్లేదు అనే దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కిషోర్ జీ ఒక్క నిమిషం. అందుకే లెటర్స్ కమ్ టు ద పాయింట్. ప్రభాకర్ గారు, నవోదయ పాఠశాలలు 157 మెడికల్ కాలేజ్ ఒక్కటి ఇవ్వలేదు తెలంగాణకు. గీదాని గురించి చెప్పు కదా. ఎస్ ఆయన మాట్లాడివ్వండి. ఒక నిమిషం ఆయన మాట్లాడివ్వండి. కిషోర్ గారు ఒక నిమిషం ఆయన మాట్లాడండి. చెప్పు. దాని గురించి చెప్పు. సమాధానం లేదు. ఆయనది అయిపోతే నేను మాట్లాడతానండి, లేకపోతే డిబేట్ ఆపేసేయండి. వాళ్ళకి పని లేదు, పాట లేదు. డిబేట్ ఆపడంలో ఉపయోగం ఉండదు కదా. ఇప్పుడు మనం డిబేట్ పెట్టిందే ప్రభాకర్ గారు. డిబేట్ పెట్టిందే టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్న మాట వాస్తవమా, బీజేపీ చెప్తోంది వాస్తవమా? ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏం జరుగుతుందని డిబేట్ ఆపడం ఉపయోగం ఉంటుంది. ఈరోజు దళితులను మోసం చేశారు, బలహీన వర్గాలను మోసం చేశారు, అడ్వకేట్ దంపతులు చంపించారు. ఈ రకంగా ప్రజల జీవితాలతో ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు నీ మాటలు పంచాయి. ఫస్ట్ నేను చెప్పిదాన్ని చెప్పు. దళితుల్ని రాష్ట్రపతిని బయటకు చడి పూజ చేపించాను. మన రాజస్థాన్ ఏం చేస్తావు? గుడికాడ దళితుల చేత రామ మందిరానికి బ్రాహ్మణ భాషలను పంచాయి. ఫస్ట్ శిలాన్యాసం చేసింది రాజస్థాన్ లో. దళితులతో చేసినాం, దళితులతో చేసింది మేము రామ జన్మ. రాజస్థాన్ లో requesting both of you
దళితులు బ్రాహ్మలు హత్యలు అసలు అది మనకు సబ్జెక్ట్ కాదు ఇవాళ మన కాదండి, ఎజెండా దళితుల కాదు. గురించి కాదు, బాగా వినండి వినండి చెప్తున్నాడు లెక్క. వినండి వినండి అరే, ఇప్పుడు తెలంగాణ ఒక్క ఎవరైనా నిమిషం మాట్లాడాలి. ప్లీజ్ లిజన్ టు మీ 1 minute ప్రభాకర్ గారు 1 minute కిషోర్ గారు 1 minute మాట్లాడుతున్నాడు. కాదు ఇవాళ తెలుగు రాష్ట్రాలకి రావాల్సింది ఏమిటి, ఇచ్చింది ఎంత, ఇవ్వాల్సింది ఎంత, అదేంటి ఏమన్నా కారణాలతో ఇవ్వట్లేదా, వివక్ష ఉందా అనే యాంగిల్ గురించి కదా మనం మాట్లాడుతున్నాం. మధ్యలో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఒక బ్రేక్ తీసుకుందాం దయచేసి. మీ ఇద్దరికి రిక్వెస్ట్ ఏంటంటే దీనికి కన్ఫైన్ అవ్వండి, దీనికి కన్ఫైన్ అవ్వండి, అంశాల వారీగా మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి వల్ల రాలేదా, చిత్తశుద్ధి లోపం వల్ల రాలేదా, కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్ల రాలేదా, అది మాట్లాడదాం. ఇప్పుడు తెలంగాణ అంశం ఎలా ఉంటే ఆంధ్రప్రదేశ్ అంశం మీరు వచ్చే ముందు ఎంపీ భరత్ గారు మాట్లాడారంటే విభజన చట్టం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతోంది అని. ఆ విషయంలో మీరు ఏం చెప్తారంటే ప్రత్యేక హోదా సరే చట్టంలో పెట్టలేదు, ప్రామిస్ ఉంది మాజీ ప్రధానమంత్రిది, మిగతా అంశాలు పోలవరం ఓకే చట్టంలో పెట్టారు దానికి 100% రావాలి, ఇప్పుడు R&R దానికి సంబంధించి 30,000 కోట్లు వస్తాయా రాదా అనే అనుమానం చూపులు, వెనుకబడిన జిల్లాలు, ఇలా ఒక్కొక్కటి మాట్లాడుకుంటే ఇప్పుడున్న స్టీల్ ప్లాంట్, కొత్త స్టీల్ ప్లాంట్ వదిలేండి, ఉన్న స్టీల్ ప్లాంట్ కూడా ఉంటుందా వెళ్ళిపోతుందా అనే ఒక సందిగ్ధంలో ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలను పడేస్తున్నారు? అంటే ఫస్ట్ ఎయిమ్స్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చారు. బూర నర్సయ్య గౌడ్ అనేటువంటి పార్లమెంట్ సభ్యుడు బీబీ నగర్ కు ఆయనకు తెలిసే విషయం, అవాస్తవాలు అసత్యాలు టీవీలో చర్చించడానికి కాదు, మనం కూర్చుంది ప్రభాకర్ గారు నిజాలు మాట్లాడాలి. మన ఏపీ మళ్ళీ తెలంగాణకి వెళ్దాం కాదు, మనము నిజాలు మాట్లాడుకోవాలి. మన ఎన్టీవీకి ఒక విశ్వసనీయత ఉంది. ఆ విశ్వసనీయత కలిగినటువంటి ఛానల్లో కూర్చుని కిషోర్ గారు ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్ ఫర్ అట్లీస్ట్ 1-2 minutes. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ ప్రభాకర్ గారు ప్లీజ్. ఎయిమ్స్ కి సంబంధించినటువంటి విషయం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ యొక్క కాలంలో అది బీబీ నగర్ కి కేటాయించడం జరిగింది. ఉప్పల్ నుంచి యాదాద్రికి ఎలివేటెడ్ కారిడారు 650 కోట్లు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకొచ్చాను, అక్కడ కేటాయించి ముందుకు తీసుకుపోయాం. ఇంతవరకు భూసేకరణ ఈ రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ వల్ల పనులు పూర్తి కావట్లే. ఎంఎంటీఎస్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెర్లపల్లి టెర్మినల్ తో సహా 130 కోట్లది టెండర్లు కూడా పిలిచాం. భూమి అదనంగా కావాలంటే ఎకరం భూమి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలే. నేను ఎక్కని మెట్టు లేదు, కలవని మంత్రి లేడు, ముఖ్యమంత్రిని కూడా మొరబెట్టుకున్నా. మీరు చెర్లపల్లి టెర్మినల్ కావాలని అంటున్నారు, నేను నిధులు తీసుకొచ్చాను, టెండర్ పిలిచాను, అక్కడ అదనంగా మీరు భూమి ఇప్పించండి అంటే ఇవాళ 53 ఎకరాలు ఉన్న రైల్వే భూమిలోనే దాని విస్తరణ చేపట్టడం జరిగింది. వరంగల్ జిల్లాలో ట్రైబల్ విశ్వవిద్యాలయానికి సంబంధించి శాంక్షన్ చేశారు. కానీ నేను చెప్పేది వినండి, ఇందాక మనం డిస్కషన్ సగలో ఆపేశాం. ట్రైబల్ విశ్వవిద్యాలయంకి భూమి ఈ రోజు వరకు కేటాయించలే. తెలంగాణలోనే వరంగల్లోనే ఎయిర్పోర్ట్ కోసం భూమి కావాలంటే భూమి ఇంతవరకు ఈ ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీకి 60 ఎకరాలు అడిగితే 150 ఎకరాలు ఇచ్చామని కేటీఆర్ గారు చెప్పారు, అది కూడా వాస్తవం కదా? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిన్న ఈ రోజు కిషన్ రెడ్డి గారు వరంగల్ పోయారు, పత్రాలన్నీ చూపించారు. ఎవరి ల్యాబ్స్, ఎవరి యొక్క జాప్యము, దేని వల్ల నష్టం జరిగిందనేది ఈ రోజు కిషన్ రెడ్డి గారు వరంగల్ నుంచే అన్ని చూపించారు. ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, రాష్ట్రానికి నిధులు కావాలి. ఆ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. సరే ఒకసారి ఏపీ వైపు చూస్తారా ప్రభాకర్ గారు? ఒకసారి ఏపీ వైపు చూస్తారా? కాదు, ఒకసారి బీజేపీ జాతీయ పార్టీ కదా. ఒక నిమిషం నా మాట వినండి ప్రభాకర్ గారు ఒక నిమిషం నా మాట వినండి. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా నేను ఇప్పుడు కొన్ని పాయింట్లు అడిగాను. సో జాతీయ పార్టీకి సంబంధించిన నేతగా ఈ విషయాల్లో ఎందుకు జరగాల్సిన స్థాయిలో ఆ పేస్ లో జరగట్లేదు? అది నిర్లక్ష్యమా, అన్యాయమా, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పర్సూ చేయట్లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తోంది, ఏం ప్రయత్నిస్తోంది అనేది ఒక విషయం అయితే, పోలవరం సంబంధించి జాతీయ ప్రాజెక్టు నరేంద్ర మోడీ గారు కాదా ఇచ్చింది? దానికి అడ్డంకులు తొలగటం కొరకు తెలంగాణ కూడా కోరితే, ఆంధ్రప్రదేశ్ కోరితే ఆ గ్రామాలని విలీనం చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదా? తర్వాత స్పెషల్ స్టేటస్ విషయం నరేంద్ర మోడీ గారు ఏం చెప్పాలా? పార్లమెంట్ లో వచ్చింది. స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి విషయం. అప్పుడు కేంద్ర మంత్రి కింద ఉన్న వెంకయ్య నాయుడు గారు 10 సంవత్సరాలు ఇస్తానని చెప్పారు. కేంద్ర మంత్రి గారు పార్లమెంట్ లో చెప్పారు, అది వాస్తవం కాదు.
ఆయన ఇమ్మనిమని కోరాడు. అవును, 10 అదే సంవత్సరాల అంటున్నాను. మా పాటు ప్రభుత్వం అట్లా కాదండి. స్పెషల్ స్టేటస్ అప్పుడు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అండి. అదే ఇప్పుడు అప్పుడు ఉంది BJP కాంగ్రెస్ led ప్రభుత్వం. NDA వచ్చింది. బిల్లు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే అంటున్నాను. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది. మరి మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆ రోజు ఏం చెప్పారు? మీరు ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నప్పుడు దేశంలో ఏ రాష్ట్రానికి కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇయ్యట్లేదని స్పెషల్ ప్యాకేజ్ కి మీరు తెలుగుదేశం పార్టీని ఒప్పించడం జరిగింది. మీరేమో దాని తర్వాత ఏమో మిగతా రాష్ట్రాలకి అప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం మీరు ఆల్రెడీగా మీరు ఇవ్వడం కూడా జరిగింది స్పెషల్ కేటగిరీ స్టేటస్. చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నారు. ఆ రోజు నిజంగానే అఖిల పక్షం కూర్చోబెట్టి ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి, మేము ఒప్పుకోవచ్చా ఒప్పుకోకూడదా అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి అడిగి ఉంటే ఆ రోజు ఇన్ని అనర్థాలు వచ్చేది కాదు. మీరు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్పిన అంశాలు ఏంటి? మేము ఏ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వట్లేదనే అంశం మీరు తీసుకుని రావడం, దాని తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు, దాని తర్వాత మిగతా రాష్ట్రాలకు ఇచ్చి ఉన్నారు. ఇవాళ కూడా పెద్ద మనసు చేసుకుని ప్రజలు కూడా బీజేపీని ఆహ్వానిస్తారు. మీరు పెద్ద మనసు చేసుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టండి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వండి. ఇప్పుడు ఇవాళ చాలా మంది విద్యార్థులు అందరూ కూడా డిగ్రీలు కంప్లీట్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వీరంతా కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి తరలి వెళ్ళిపోయి వలస వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక పర్టికులర్ సిటీ, క్లాస్ 1 సిటీ ఏది ఉందండి? ఇవాళ విశాఖపట్నాన్ని ఆ దృష్టితో ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కిందన తీర్చిదిద్దాలి, ఆర్థిక రాజధాని కింద తీర్చిదిద్దాలి. అటు వెస్ట్ సైడ్ బాంబే ఏ రకంగా ఉందో ఈస్ట్ సైడ్ విశాఖపట్నాన్ని ఆ రకంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తుంటే ఓ పక్క నుంచి చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకుని లాగేస్తున్నారు. ఇవన్నీ అంశాలు దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీజేపీని కోరేది కూడా ఒకటే కోరుతున్నాము. ఇప్పుడు టెస్లా లాంటి ఇండస్ట్రీలు వస్తున్నాయండి, అది తీసుకెళ్లి కర్ణాటకలో పెట్టిస్తున్నారు. అది ఆంధ్రప్రదేశ్కి ఎందుకు పెట్టించారని అడుగుతున్నాం. ఇప్పుడు గుజరాత్ లో అంత పెద్ద సీ కోస్ట్ లైన్ ఉన్న తర్వాత సెకండ్ ఇంత కోస్ట్ లైన్ ఉన్న స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సిన అవసరం. రెస్పాండ్ అవ్వండి, తర్వాత కిషోర్ గారి దగ్గరికి వెళ్దాం. ముఖ్యంగా ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, విభజన హామీ, స్పెషల్ కేటగిరీకి సంబంధించింది ఓన్లీ ఈశాన్య భారత్ లో ఉన్నటువంటి కొన్ని ట్రైబల్ స్టేట్స్ కు మాత్రమే ఉన్నాయి. కొత్తగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా స్పెషల్ కేటగిరీ ఇవ్వలే. తర్వాత రెండో విషయం, స్పెషల్ కేటగిరీలో పొందేటువంటి లాభాలేంటి, ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి స్పెషల్ ప్యాకేజ్ లో పొందనటువంటి లాభాలేంటి? మీకు తెలుసుగా స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టాలి అన్న చోట ఆగిపోయింది ఆ ప్యాకేజ్ వ్యవహారం. అవును, ఎందుకు ఆగిపోయింది? ఆ యొక్క కేటాయించినటువంటి డబ్బులన్నీ కూడా దారి మరలించడం వల్ల ఆగిపోయినాయి. ఎవరు మళ్ళించారండి? డబ్బు దారి మరలించడం వల్ల ఆగిపోయినాయి. అదే ఎవరు మళ్ళించారు? ఎంత డబ్బు ఇచ్చారు, ఎంత డబ్బు దారి మళ్ళించారు? నేను ఇవాళ అదే అడుగుతున్నాను. ఒరిస్సా ప్రాంతంలో ఒక్కసారి ఒక మాట ప్రభాకర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒరిస్సా ప్రాంతంలో కేపీకే జిల్లాలు ఉన్నాయి. ఒరిస్సా ప్రాంతంలో ఆ 3 జిల్లాలు వర్షపాత జిల్లాలు. ఇప్పుడు అవి వెనకబడిన జిల్లాల కింద గుర్తించారు. వాటికి ఇచ్చే ప్యాకేజ్ ఎంత ఇస్తున్నారు, తలసరి ఆదాయం ఎంత ఇస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 7 జిల్లాలకు ఎంత ఇస్తున్నారు? 50 కోట్లు ఇస్తున్నారు జిల్లాకి. అది కూడా గతంలో ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇవ్వడం మానేశారు. ఇప్పుడు కనీస పక్షాన్ని ఎందుకు ఆ వివక్ష అని చెప్పేసి అడుగుతున్నాము. ఇవాళ నేను ఒకటే మాట చెప్పేది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపు నుంచి కూడా ఒక మాట చెప్పేది ఏంటంటే, మీరు బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా మీరు సవతి తల్లి ప్రేమ చూపించకుండా మీరు ఒక కన్న పిల్లల కింద మీరు చూడండి. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా బీజేపీని ఆదరిస్తారు. మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వండి. ఆ రోజు తెలంగాణ ఇంకా మిగులు బడ్జెట్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్, డెఫిసిట్ బడ్జెట్ లో సుమారుగా 18,500 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన సందర్భం కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లెటర్ కూడా రాసి కిషోర్ గారు మాట్లాడతారు. ప్రభాకర్ గారు దీనికి బ్రీఫ్ గా రెస్పాండ్ అవ్వండి. ఏమండి, లోటు బడ్జెట్ కి సంబంధించినటువంటి విషయాలు 3 దఫాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2 దఫాల్లో ఇచ్చారు. తర్వాత లోటు బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఒక బడ్జెట్ లోటుది తీర్చడం జరిగింది. చూస్తే తెలుస్తుంది. విభజన విభజన చట్టానికి సంబంధించినటువంటి పూర్తి అమలు 10 సంవత్సరాల కాలాంశం. 10 సంవత్సరాల కాలాంశంలో ఇంకా ముందుగానే వెళ్లి లోటు బడ్జెట్ కి సంబంధించి 3 దఫాలుగా ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వడం జరిగింది. అయిపోయింది అది.
ఇక మీరు అనుకుంటున్నది కావాల్సింది రెండు విషయాలు ఉన్నాయి. Finish చేయండి. మీ ఆర్థిక మంత్రిని చెప్పండి, మీ రాష్ట్ర ఆర్థిక మంత్రిని చెప్పండి ఈ మాట ఇవ్వలేదని చెప్పని. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పారు, ప్రధానమంత్రి ఆర్థిక మంత్రి గారు కాదు, ముఖ్యమంత్రి గారే ప్రధానమంత్రి గారికి చెప్పారు. లెటర్ రూపేనా కూడా రికార్డెడ్ గానే ఉంది. నేను ఇవాళ చెప్తున్నాను ప్రభాకర్ గారు, లేదు ఒకసారి ప్రభాకర్ గారు, మీరు 3 సార్లు ఇచ్చారు 2000 కోట్లు 1500 కోట్లు అట్లా కాదు. నేను చెప్పేది ఏంటంటే విభజన చట్టంలో క్లియర్ కట్ గా 24,000 కోట్లు అనుకుంటా. ఆ రోజు కాక్ కూడా కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కూడా నివేదిక వాళ్ళు కూడా అప్రూవ్ చేశారు. అప్రూవ్ చేసింది ఇంకా ఇవ్వాల్సిన సొమ్ము 18,000 చిల్లర కోట్లు, 18,300 కోట్లు అనుకుంటా. ఈ అమౌంట్ ఆంధ్రప్రదేశ్ కి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆ రోజు ఏదైతే విభజన అయిందో ఆ రోజు ఇవ్వాల్సిన డబ్బులు మీరు సుమారుగా 4,000 కోట్లు ఇచ్చినట్టున్నారు. ఇవి కాకుండా కిషోర్ గారు వినిపిస్తుంది. సో ఇప్పుడు ఐటీఐఆర్ విషయంలో కానివ్వండి, ఇవాళ మీరు మీ వల్లే రాలేదు, మీ నిర్లక్ష్యం వల్లే రాలేదు అని వాళ్ళు చెప్తున్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఇప్పుడు కాదు, ఎప్పుడు 2017-18లోనే రాదని చెప్పేశాం కదా అని. సో అలా ఇంకా చాలా ఉన్నాయి. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడారు, లెదర్ పార్కు, డ్రై పోర్టు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు, అంటే ఒక పెద్ద లిస్టే ఉంది. ఏది ఒక్కటి కూడా నేను అందుకనే స్టార్టింగ్ చెప్పేటప్పుడే కక్ష వివక్ష అన్నదానికి చాలా స్పష్టంగా చెప్పిన, కక్ష సాధింపు చర్యలు మాత్రమే జరుగుతూ ఉన్నాయని చెప్పేసి. ఎందుకంటే ఐటీఆర్ అనేటువంటిది మనం డిలే చేయడం కాదు. ఐటీఆర్ ఒక హైదరాబాద్ లో తీసేయలేదు, వాళ్ళు కర్ణాటకలో తీసేసారు, ఒరిస్సాలో తీసేసారు. అంటే భారతదేశ ప్రభుత్వము ఈ 3 రాష్ట్రాల పాలసీ కింద ఐటీఆర్ రద్దు చేసింది. ఈ అవగాహన వారు లేకపోతే నేనేం చేయాలి? దానికి వాళ్ళు పాలసీగానే రద్దు చేసుకున్నారు. ఐటీఆర్ మనం డిలే చేయడం, డిపిఆర్ ఇవ్వకపోవడం ఇవన్నీ చెప్పి ముచ్చట్లయి. మరి కర్ణాటకలో ఎందుకు రద్దు చేసిండు, ఒరిస్సాలో ఎందుకు రద్దు చేసిండు? వాళ్ళు పాలసీగానే ఇవ్వద్దు అనుకున్నారు, ఇయ్యము అని చెప్పాల్సుకున్నారు. అది స్పష్టంగా చెప్తే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు మోడీ గారు తీసుకుపోయి 7 ఊరు కలపలేదా మేము? ఎస్, తెలంగాణకు అన్యాయం జరిగింది. ఎన్వీఎస్ ప్రభాకర్ గారు అసెంబ్లీ ఉంటారు, మాట్లాడరు. ఈయన ఒక్కడ అసెంబ్లీలో ఉన్ననాడే ఇన్ని కోట్లు తీసుకొచ్చా అని చెప్తున్నాడు. మరి 4 ఎంపీలను గెలిపించారు, మరి ఎన్ని కోట్లు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం? ఇవాళ ఎందుకు రూపాయి ఇస్తలేదు, దాని గురించి మాట్లాడవు. మేము ల్యాండ్ ఎక్వేషన్ చేయలేదా? ఏదైనా ప్రాజెక్ట్ కడితే ల్యాండ్ ఎక్వేషన్ చేస్తేనే కదా. మీ వాళ్ళే పోయి తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కలుసుకొని పోయి కోట్ల కేసులు వేసి ఆపుకొని ప్రాజెక్టులను ఆపే ప్రయత్నం చేసింది మీరు కదా. డెవలప్మెంట్ ప్రోగున్నది మేము కదా. ఎక్కడ డెవలప్మెంట్ అడ్డుపడాలి, డెవలప్మెంట్ ఎట్లా అడ్డుకోవాలి? ఐటీఆర్ ఇవ్వవు, కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వవు, నేను అడిగినటువంటి సంస్థలు ఒక్కటి కూడా ఇవ్వవు. ఏ స్కీమ్స్ కోసం పెట్టినటువంటిది బీబీ నగర్ ఎస్టాబ్లిష్ చేసుకుని యూపీఏ గవర్నమెంట్ నుంచి కొట్టడంగా ఇస్తే వచ్చినావు కావచ్చు ఒకసారి. దానికి మొత్తం ఇక అన్నిటికీ ఇది ఒకటే పరిష్కారం అన్నట్టుగా జిందా తిలిస్మాత్ లేకపోతే అమృతాంజన్ అన్నట్టుగా అన్ని ఇచ్చేసినట్టుగా మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు కదా. సెంట్రల్ పోతున్నటువంటి డెవల్యూషన్ ఎంత, మీరు మనకి ఇచ్చినటువంటి డెవల్యూషన్ ఎంత, జాతీయ రహదారులు ఇచ్చిన వాటిని క్యాన్సిల్ చేసిన మాట వాస్తవం కదా, దాని గురించి మాట్లాడండి. బయ్యారం బుక్కును ఏం చేస్తారు దాని గురించి మాట్లాడండి. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతున్న మాట వాస్తవం కదా, మాకు అన్యాయం జరుగుతున్నటువంటి మాట వాస్తవం కదా, దాని గురించి చెప్పండి. హైదరాబాద్కి గంత పెద్ద వరదలు వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి చేసిన ఒక్క సహాయం చెప్పండి, ఒక రూపాయి, సింగిల్ రూపీ సహాయం, దాని గురించి చెప్పరు. ఈయన మన దళితుల గురించి మాట్లాడుతున్నారు. రేస్ నేను డైరెక్ట్ చెప్తున్నా, రాజస్థాన్లో గుడి మెట్ల మీద రాష్ట్రపతిని పూజ చేయించారండి. దళితుడు గుళ్ళకి పోదని చెప్పేసి, బ్రహ్మగుడి దీంట్లో ప్రవేశం లేదని చెప్పేసి. వీళ్ళు కూడా నాకు ఇక దళితుల గురించి మాట్లాడితే ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? ఉత్తరప్రదేశ్ లో, రాజస్థాన్ లో, హర్యానాలో ఇప్పుడు ఇంకా మీరు అడగాల్సింది ఏంటంటే ఉత్తరప్రదేశ్ కి తెలంగాణకి రాలేదు. ఫేక్ యూనివర్సిటీ అలా చదువుకున్నారు వీళ్ళంతా. పొద్దుగా లేస్తే వాళ్ళు చెప్పాల్సిందే చెప్తారు, అన్ని అబద్ధాలే. కానీ ప్రజలు ఇప్పుడు అంత అమాయకంగా ఏం లేరు కదా. వాళ్ళు ఇప్పుడు ఈ చర్చ చూస్తారు, వాళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తారు. విభజన చట్టం ఉంది, ఇప్పుడు అందరికీ కొడితే వచ్చేస్తుంది, పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. ఏమి ఇచ్చారో ఏమి ఇవ్వలేదో ఒకవేళ ప్రభాకర్ గారు చెప్పినా ఇంకొకరు చెప్పినా అవన్నీ బేరేజ్ వేసుకుంటారు. సమయం వచ్చినప్పుడు దానికి సంబంధించినట్టుగా తీర్పు చెప్తారు. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రభాకర్ గారు మిమ్మల్నే కాదు, ఇటు భరత్ గారిని మన కిషోర్ గారిని అడగాల్సిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని ఉన్నప్పుడు రాష్ట్రానికి రావాల్సిన ఉన్నప్పుడు బిల్లులు పాస్ అయ్యేటప్పుడు కానీ లేకపోతే అనేక సందర్భాల్లో కానీ మీ మద్దతు కావాల్సి వచ్చినప్పుడు మీరు ఎందుకు కండిషన్స్ పెట్టలేదు? ఇదిగో ఇది ఈ కండిషన్ మీద అయితే మేము మీకు సపోర్ట్ చేస్తాము అని అడిగారా లేదా? లేకపోతే ఈ అంశాల మీద మీరు ఇప్పుడు పార్లమెంట్లో పోరాడుతున్నారా లేదా పోరాడతారా? అవి కూడా మాట్లాడదాం బ్రేక్ తర్వాత. ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ విషయంలో అటు విభజన చట్టం నుంచి అనేక అంశాలు రావాల్సినవి ఎందుకు రావడం లేదు అనే యాంగిల్లో మాట్లాడుతున్నాం మనం. సో ఎంపీ గారు, ఇప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ అధినేత దీక్షలు చేశారు, ఢిల్లీకి వెళ్ళొచ్చారు, చాలాసార్లు కలిశారు, అవిశ్వాసం కూడా పెట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకని ఆ స్థాయిలో పోరాటం కానీ వాయిస్ కానీ లేదు అంటే ఏం చెప్తారు?
అదేనండి, నేను ఇందాక స్టార్టింగ్లో డిబేట్ స్టార్టింగ్లోనే చెప్పిన అంశం ఏంటంటే ఇవాళ 303 ఎంపీలు ఉన్నాయండి. ఓకే, 303 ఎంపీలు ఉండి బీజేపీ అబ్సల్యూట్ గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ మీటింగ్లో ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా స్ట్రైట్ అవే చెప్పారు, ఇప్పుడు వారిని రిక్వెస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాల ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మనం తీసుకొచ్చి ఎంత ఒత్తిడి చేసి తీసుకుని వచ్చినా వాళ్ళు నిర్ణయం వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకూడదనే ఒక నిర్ణయంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా మేము వచ్చినప్పుడల్లా అడుగుతానే ఉన్నాము. మేము ఎక్కడ అవకాశం దొరికినప్పుడల్లా మేము ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఎత్తుతానే ఉన్నాం. ఈ లోపల వాళ్ళతో గొడవ పెట్టుకోవడం వలన ఇంకా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ లేకపోతే రెవెన్యూ గొడవక్కర్లేదు, కానీ మీ సపోర్ట్ ప్రాజెక్ట్ అడిగినప్పుడు కనీసం కండిషన్స్ అన్నా పెట్టొచ్చు కదా. అన్కండిషనల్ మద్దతు ఇస్తున్నారు కదా. మా సపోర్ట్ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా వాళ్ళకి అబ్సల్యూట్ గవర్నమెంట్ ఉంది. అబ్సల్యూట్ వాళ్ళకి మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళు ఇది చేస్తున్నారు. అదే నేను 2014 దగ్గర నుంచి ఈ రకమైన పరిస్థితులు మోదీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చింది. దానికి ముందరు హంగ్ ప్రభుత్వాలు ఉండేవి. హంగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టేట్స్కి రావాల్సిన నీతివంతమైన అన్ని కూడా రాబట్టుకునేవాళ్ళు సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడు. కానీ ఇవాళ ఆ పరిస్థితులు లేవు. ఇవాళ వాళ్ళకి ఆ రకమైన అబ్సల్యూట్ గవర్నమెంట్ ఉండడం వలన మీరు చూసారు, ప్రధానమంత్రి గారు కూడా క్లియర్ కట్ గా కేటగారికల్ గా చెప్పారు 4 సంస్థలు తప్పించి మిగతా ఇవన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తామని. కానీ ఇవాళ నేను ఈ ప్రైవేటైజేషన్ పాయింట్స్ లో కూడా నేను కొన్ని మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఎయిర్ ఇండియా లాంటి సంస్థలు ఉన్నాయని అంటే అవి ఇన్ని సంవత్సరాల నుంచి ఒక వైట్ ఎలిఫెంట్ లాగా మోస్తున్నారు. ఇలాంటి అంశాల దగ్గర మీరు ప్రైవేటైజ్ చేయండి. ఆ ప్రైవేటైజ్ చేసినప్పుడు కూడా ఒక్కసారి సేల్ చేయొద్దు. మీరు ఏదైతే ఒక 50% ప్రైవేటైజ్ డిస్ఇన్వెస్ట్ చేయండి, ఒక 50% షేర్ గవర్నమెంట్ దగ్గర పెట్టుకోండి. వన్స్ ఒక ప్రైవేట్ ప్లేయర్ వచ్చిన వెంటనే అతను చిత్తశుద్ధితో వర్క్ చేస్తాడు కాబట్టి దాని యొక్క షేర్ వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక 50,000 కోట్లకి ఒక ఫేస్ వాల్యూ పెట్టారు అనుకోండి ఎయిర్ ఇండియా, ఒక 25,000 50% 25,000 crores కమ్మండి. ఈ యొక్క షేర్ వాల్యూ ఒక 100 రూపీస్ ఉందంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో అది 5 times 10 times అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దీని యొక్క వాల్యూస్ కూడా పెరుగుతాయి. కాదు, నేనేది ఇవాళ మనం పోరాటం అనేది కనీసం ఒక డిసెంట్ ఒక నెక్స్ట్ లెవెల్లోనే తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నామా? ఇక్కడ తెలుగుదేశం వైసీపీ ఎంత ఆరోపణలు చేసుకుని ఎంత ఒకళ్ళు నువ్వు అనుకున్న ఉపయోగం లేదు. సో ఆ వేడి తగలాల్సింది కేంద్రానికి కదా. ఆ స్థాయి ఏమన్నా అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తాము. ఏదైతే మా అవసరం ఎప్పుడైతే ఉందో అప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుని వస్తాము. ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ అన్న రోజు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ సజీవంగా ఆ యొక్క వర్డ్ ఉంది, ప్రజల మనసుల్లో ఇంకా నిలిచి ఉందని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. కిషోర్ గారు, ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ మీ మీద వేసే పెద్ద అభాండం ఏంటంటే మీరు బీజేపీ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు కొట్టుకుంటారు, తర్వాత మీ ఇద్దరు కూడా మిత్రులే, అనఫీషియల్ గా మిత్రపక్షాలు అని. సో పార్లమెంట్ లో కూడా అనేక అంశాలు పోటీ పడి ఇక్కడ వైసీపీ కానివ్వండి తెలుగుదేశం కానివ్వండి అక్కడ మీరు కానీ మద్దతు ఇచ్చిన పరిస్థితి లేదా బీజేపీకి? రాష్ట్రాలకు రావాల్సిన వాటి విషయంలో ఎందుకు నిక్కచ్చిగా ఉండి తెచ్చుకోలేకపోతున్నారు అంటే? విషయాలు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వాలుగా ఎప్పుడు కూడా పంచాయతీలు ఉండవండి. అది రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర ప్రభుత్వాల మధ్యన ఉద్యమాలు పంచాయతీలు కొట్లాట్లు ఉండవు. పార్టీలుగా మాత్రమే పంచాయతీలు కొట్లాట్లు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు మెయింటైన్ చేయాల్సిందే. మనం భారతదేశంలో భాగస్వాములు ఉన్నాం కాబట్టి మనకు రావాల్సిన వాటి కోసం 1-2 సార్లు అడుగుతాము, రిక్వెస్ట్ పంపుతాము, లెటర్లు పెడతాము. అవసరమైతే సీఎం గారు వేస్తారు, మంత్రులు వేస్తారు. మా పర్సనల్ పని ఉంటే మేము కూడా రోడ్డు కోసం నితిన్ గడ్కరీ గారిని కలిసి వచ్చాం. అదొక వర్షన్. కానీ పార్టీలుగా మాత్రమే పంచాయతీ ఉంటుంది ఎప్పుడు కూడా. మీరు అంటున్నది ఏంటంటే మద్దతు ఇచ్చినారు. మద్దతు ఇచ్చినాం. నోట్ల రద్దు విషయంలో దేశానికి మంచి జరుగుతుందని చెప్పేసి ఆశించాం. నల్లధనాన్ని బయటకి తీసుకొస్తాడు, మొత్తం జన్ధన్ ఖాతాలు వేసి పడేస్తాడంటే నిజంగా మంచి జరుగుతుందని ఆశించినాం. బీజేపీ పాలిత ముఖ్యమంత్రి కూడా తీయలేదు తీర్మానం. మా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినాం, సపోర్ట్ చేసినాం మంచి జరగాలని చెప్పి కాంక్షించి. కానీ ఆశించిన ఫలితం రాలే. ₹1 ఈ రోజు వరకు నల్లధనం వేడికెళ్ళి తీసుకొచ్చినా చెప్పలే. వ్యవసాయ చట్టాలకు సంబంధించినాం, వ్యతిరేకించినా సరే లోక్సభలో తర్వాత రాజ్యసభలో ఎట్లా పాస్ అయిందో మీరు చూడలేదండి. ఐసావిట్ అయిపోయి పాస్ అయిపోయి. నీతో నాతో సంబంధం ఉంటే పాస్ కాదనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు అన్నమాట 100% చెల్లుబాటు అవుతుంది. కానీ ఆ పరిస్థితి అక్కడ కనపడతలేదు. ఎప్పుడు బంధులు కూడా చేశారు. తర్వాత ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళొచ్చాక రైతు చట్టాల మీద మొదట్లో వినిపించినంత వాయిస్ మీరు గట్టిగా వినిపించట్లేదు. బట్ అది పాయింట్ కాదు. అంటే ఒక కండిషన్ పెట్టి కనీసం కాపాడుకోవడానికి మన రైట్స్ ప్రొటెక్ట్ చేసుకునేలాగా మేము పార్టీగానే తీర్మానం చేసి చెప్పినాం కదా. స్టేట్ పార్టీ మీటింగ్ లో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి చెప్పినాం కదా. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి చెప్పినాం. నష్టం జరుగుతున్నది.
రైతులకు అని చెప్పినాం. ఇక్కడ జరుగుతున్నటువంటి దాంట్లో రైతులకు ఏదైనా సరే సంక్షేమ కార్యక్రమాలు చేసినా, సాగునీరు ఇచ్చినా, తాగునీరు ఇచ్చినా, కరెంట్ ఇచ్చినా, ఒక మంచి వాతావరణం వస్తున్న సందర్భంలో ఇలాంటి చట్టాలు మంచివి కావు. ఎఫ్సీఐ లాంటి గొడవలు 33 సంవత్సరాలు అదానికి కట్టబెట్టడం తప్పు, 6 ఎయిర్పోర్ట్ కట్టబెట్టడం తప్పు. ప్రతి విషయాన్ని మేము స్పందిస్తూనే ఉన్నాం కదా. రాత్రికి రాత్రి మేక్ ఇన్ ఇండియా అని మాట్లాడుతున్నాం, రఫేల్ విధానాన్ని తీసుకొస్తున్నాం. రాత్రికి రాత్రికి రిలయన్స్ ఒక సంస్థ పుడుతుంది, 15 రోజుల్లో వాళ్ళకి మీరు అగ్రిమెంట్ చేసేస్తారు. ఎట్లా సాధ్యమవుతుంది? మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ పనిచేద్దామంటారు. మేక్ ఇన్ ఇండియా లోగోనే వేరే దేశంలో తయారు చేసి మన దగ్గర ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మేక్ ఇన్ ఇండియా అంటే ఇక్కడ ఏదో బాగుపడతారు మనం అనుకున్నాం, కానీ లోగోనే పక్క దేశంలో తయారు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు ఒకరికి 2కి మించి ఉండదని చెప్పి గతంలో రూల్ ఉండే. జిఎంఆర్ఓకి 2 ఉంటుండే, తర్వాత ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది జిఎంఆర్. ఎయిర్పోర్ట్ మాత్రం అదానికి కట్టబెట్టారు. ప్రతి విషయంలో స్పందిస్తూ ఉన్నాం. మేము ప్రశ్నిస్తాం, కానీ పార్టీగానే పంచాయతీ ఉంటుంది. రిషి గారు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే పార్టీగానే పంచాయతీ ఉంటుంది. పెట్రోలియం కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం అందుకనే చెప్తున్నాను నేను, మన విధానం గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ రిషి గారు, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సినటువంటి డెవల్యూషన్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధుల విషయంలో కానీ ప్రతి సందర్భంలో పార్లమెంట్ లో పంచాయతీ చేస్తూనే ఉన్నది. మా పార్లమెంట్ సభ్యులు మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించిన సీడీలు మీకు పంపిస్తాం, మీరు టీవీలో ప్లే చేస్తారా, మాకు ఇబ్బంది లేదు. ప్రతి సందర్భంలో మాకు పుట్టిందే ప్రాంతీయ పార్టీ, మాకు ఎట్లా వచ్చిందే తెలంగాణ కోసం కదండి. తెలంగాణ కాపాడుకోవడానికి మించినటువంటి రక్షణ ఇంకోటి ఉంటుంది మా పార్టీకి కానివ్వండి, మా నాయకుడు కేసీఆర్ గారు కానివ్వండి. ఇంకో అప్లికేషన్ ఉండదు మాకు. తెలంగాణ రాష్ట్రానికి లాభం జరుగుతున్నది అనుకున్నప్పుడు దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మద్దతు ఇస్తాం కేంద్ర ప్రభుత్వానికి. నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు అంతే విధంగా దాంట్లో వెనక్కిపోయేటువంటి పరిస్థితి ఉండదు. మెట్రోకి సంబంధించిన దానికి నేను చేస్తామని చెప్పేసి ఎన్వీఎస్ ప్రభాకర్ గారు చెప్తున్నారు. ఇప్పుడు బడ్జెట్ కూడా మనకు రూపాయి ఇవ్వలేదు. చెన్నైకి, బెంగళూరుకి మాత్రమే ఇచ్చారు. హైదరాబాద్ మెట్రోకి సింగిల్ ఎంపీ కూడా ఇవ్వలేదు. సింగిల్ ఎంపీ. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగిపోతా ఉన్నాయి. హిందుత్వం పేరుతోని భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మహిళలను మోసం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. దీన్ని మహిళలందరూ గమనిస్తా ఉన్నారు. జీడీపీ పెరుగుద్ది అంటే గ్యాస్, డీజిల్, పెట్రోల్ పెరిగేటువంటి పరిస్థితి కళ్ళ ముందర కనపడతా ఉంది. దాన్ని దయచేసి అర్థం చేసుకోవాలి. కిషన్ రెడ్డి గారు మాట్లాడితే మిషన్ గారు మాస్క్ అంటాడు. ప్రతి అబద్ధాలని పొద్దున్న లేస్తే బీజేపీ వాళ్ళు నోరు తెరిస్తే అబద్ధమే, ఇంకో పనే లేదు. గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ అనేటువంటి సంస్థ 700 కోట్లతో నష్టంలో ఉన్నది గుజరాత్ లో. అది రాష్ట్రానికి సంబంధించింది. ప్రైవేటైజేషన్ చేద్దామని చెప్పేసి కమిషన్ రికమెండ్ చేసి గుజరాత్ ప్రైవేటైజేషన్ చేయము అని చెప్పేసి మోడీ గారు మాట్లాడతారు. విశాఖ ఉక్కును మాత్రం 5,000 కోట్లతో అప్పుడు ఉన్నటువంటి పెట్టుబడి పెట్టి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలకు దాన్ని తీసుకపోతే ఈ రోజు దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తూ ఆ సంస్థకు 5,000 కోట్లకే ఇచ్చేస్తుందట. 3 లక్షల కోట్ల విలువ ఉన్నటువంటి విశాఖ ఉక్కుని 5,000 కోట్లకి ఎవరు కట్టబెడతా అంటున్నారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా? ప్రభాకర్ గారు, మోసం, ఇంత దగ, ఇంత కుట్ర కళ్ళ ముందర కనిపిస్తుంటే మాట్లాడడం అంటే చేత కాదు, ఇంకేందో మాట్లాడతారు. ప్రభాకర్ గారు, ఇప్పుడు ఫైనల్ గా మీరు చెప్పండి. ఇప్పుడు నాకో, కిషోర్ గారికో, భరత్ గారికో అక్కర్లా, తెలంగాణ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బీజేపీ చెబుతున్నవన్నీ వాస్తవాలే, మాకు ప్రత్యేకమైన అభిమానం అక్కర్లేదు, ఖచ్చితంగా రావాల్సినవి ఇస్తున్నాము 2 తెలుగు రాష్ట్రాలకి అని ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటుంది బీజేపీ? అంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది, ఇప్పుడు నా దగ్గర టైం సరిపోదు అవన్నీ చదవడానికి. సో మీరు చెప్పండి. ఐటీఐఆరా, లేకపోతే కోచ్ ఫ్యాక్టరీయా, ప్రత్యేక హోదాయా, లేకపోతే పోలవరమా, వెనకబడిన జిల్లాలా, స్టీల్ ప్లాంట్లా? అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన దానికంటే మేము ఈసారి ఇంకా ఎక్కువ ఇస్తున్నాం కూడా ఒకటి. తర్వాత రెండోది, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని తలగా మళ్ళీ అటు వెళ్ళొద్దు. అదే చెప్తున్నా. కాదు, ఇప్పుడు కేసీఆర్ ఏమన్నారు? కాదు, ఇప్పుడు మీరు పెద్దన్న. ప్రభాకర్ గారు కాదు, నా పాయింట్ ఏంటంటే మీరు పెద్దన్న, మీరు పెద్దన్న కాదు, మీరు పెద్దన్న దేశానికి, మీరు పెద్దన్న దేశానికి. వీళ్ళందరూ మీ బ్రదర్స్ అనుకోండి, తమ్ముళ్ళు అనుకోండి. తెలంగాణ రాష్ట్రం ఒక తమ్ముడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక తమ్ముడు. సో మీరు ఇదిగో వీళ్ళు నిలబడడానికి ఏమి ఇవ్వాలి అది చెప్పండి. ఇంకా వీళ్ళు ఏం తప్పులు చేశారు, ఏం ఒప్పులు చేశారు మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు రాజకీయ విమర్శలకి రాజకీయ సమాధానం చెప్పాలి. పరిపాలన విషయాలు వచ్చినప్పుడు మేము చెప్తాం. ఇప్పుడు నేను ఓడిపోయినా ప్రజల్లో ఉన్న కవితలాగా అడ్డదారి దొక్కి రాలా. నేను నిజామాబాద్ ప్రజలు చీదరించుకుని రాను. చీదరించుకుంటే ఆగలేకపోయిందా ఇంకా 4 సంవత్సరాలు? ఎందుకు ఎమ్మెల్సీగా వచ్చింది? అటువంటి రాజ్యాంగబద్ధంగా కల్పించింది. మీరు అట్లా మాట్లాడేది ఈ రోజు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క విషయం గురించి మాట్లాడుతున్నాను. మేము ఓడిపోయి చెప్ప నువ్వు చెప్తావా? బుద్ధుండాలి మీ గుండెగాని చెప్పు. పసుపోటు ఎక్కడ పోయింది మీ గుండెగాని అడుగుమాను. మరి అబద్ధ పాడాలు చెప్పి అక్కడికక్కడ ఏందో మొత్తం దాని బాండ్ పేపర్ మీద రాసిచ్చి మా కవితక్క గురించి మాట్లాడుతున్నాను. మునగాన్ని ఏం మాట్లాడుతున్నావు? ఉద్యమాలు కేసులు పెట్టుకొని జైలుకి పోయింది ఉద్యోగ బిడ్డ, తెలంగాణ బిడ్డ. తెలంగాణ బిడ్డ కాదు, మాట్లాడుతున్నావు. బుద్ధుడా బిడ్డ
ప్రభాకర్ గారు, కేసీఆర్ కుటుంబం కాదు. ప్రభాకర్ గారు, ఏం debate మాట్లాడతారండి? ఏం ఇప్పుడు- మాట్లాడతారు? చెప్పు మరి రాయించింది కదా పాన్ పేపర్. ఏం చేసిండు? కవిత గారు ఆవిడ ఎమ్మెల్సీ కొడతారు కదా నిజామాబాద్ పోతే మమ్మల్ని చేరి ఏమండి? గురికించి కొడతారు మీ గుండోని. రోజు మాట్లాడతారు రోజు ధనంపూరి కిషోర్ జీ, కిషోర్ జీ, రోజు అడవిని మా ఓటు పైన కిషోర్ గారు, మేమే ప్రభాకర్ గారు, మా కాదు వాళ్ళంతా మీరంతా కాదు మీరంతా జనం కదా, చట్టసభల్లో ఉన్నవాళ్ళు, ఏమండి? మన ప్రజలు మాకు చూస్తున్నారు. తెలంగాణ ఒకటే కుటుంబం. Please maintain some కానీ decorum. కాదు, మీరు ఏం తెలంగాణలో object అంటే కేసీఆర్ ఇవన్నీ ఒకటే గురించి కుటుంబం. చెప్పవాను మెట్రో గురించి చెప్పి కేసీఆర్ ఒకటే కుటుంబం. వ్యాక్సిన్ ఇక్కడ తయారైతుంది టెస్ట్ కేసీఆర్ మాత్రమే మ్యాచ్ కేసీఆర్ రాష్ట్రానికి రావాల్సిన వాడి గురించి నేను మాట్లాడుకుంటే చెప్తాను, కేసీఆర్ వ్యాక్సిన్ కుటుంబం, పెట్టాలి. కేటీఆర్ కుటుంబం, కవిత టెస్ట్ కుటుంబం చేస్తే వల్ల- మధ్యప్రదేశ్ పోవాలి. అది కాదు దాని గురించి ప్రభాకర్ గారు. చేత నీకు. ఇది తప్పించి వేరే లేదు. కవిత గురించి అసలు వీళ్ళకి మాట్లాడేటువంటి అర్హత లేదు. మాట్లాడే అర్హత లేదు. వంచడం, మోసగించడం, దోచుకోవటం, దాచుకోవటం. దేవుడికి అసలు కుటుంబం అంటే పాలన కేసీఆర్ అన్నట్టుగా ఈరోజు కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని మోసగించి చెప్పని మీరు కదా ఈరోజు టీఆర్ఎస్ మోసగించి ప్రభుత్వం నలుగురు ఎంపీలను ఒక్కొక్క కాడ ఒక్కడు మాట్లాడినా పార్లమెంట్ ఓడగొడతా ఉన్నారు. ఒక్క అంశం గురించి. కాడ ఓడగొడతా ఉన్నారు. ఒక్క అంశం గురించి ఓడగొట్టి మాట్లాడినా? చూపిస్తున్నారు వీళ్ళని. మీ నన్ను ఓడగొట్టి ఎవరైనా చూపిస్తున్నారు చూడాలి వీళ్ళని. తరిమి కొట్టి పార్లమెంట్ చూపిస్తున్నారు. ఒక మాట మాట్లాడలేదు. కాబట్టి ఈరోజు ఒక్క మాట. అర్థం లేదు. వీళ్ళని అందరూ నిన్ను తరుము కొట్టారు. ఉప్పల్కి ఓడగొడుతుంది కాబట్టి ఉప్పల్కి వెళ్ళగొడుతుంది తరుము కొట్టింది కాబట్టి నిన్ను. మాట్లాడే గుర్తుపెట్టుకో, నీ కిషన్ రెడ్డి గారి Right, anyway, అమ్మ sorry, పేరు ప్రభాకర్ గారు, అంతని కిషోర్ గారు, కిషన్ రెడ్డి కాదు. గారిని కొట్టిర్రు. ప్రభాకర్ గారు, ఏంటి మాట్లాడుతున్నారు? I was expecting something. I was expecting something. భరత్ గారు అడిగిన వాటికి, కిషోర్ గారు అడిగిన వాటికి కేటగారికల్ గా క్రిస్టల్ క్లియర్ గా ఒక ఆన్సర్ చేస్తారు. బట్ ఎక్కడో నో వ్యక్తిగతంగా చర్చలు కావాలి, రాజకీయాలు కావాలంటే బోర్డు సబ్జెక్ట్ లో మనం మాట్లాడుకోవచ్చు. థ్యాంక్స్ ప్రభాకర్ గారు, కిషోర్ గారు. ఎనీవే బీజేపీ నుంచి ఒక కేటగారికల్ ఆన్సర్ వస్తుందేమో దీనికి ప్రయత్నం చేద్దాం. ఎస్, థ్యాంక్స్ వెరీ మచ్. థ్యాంక్ యూ భరత్ గారు. ఇది వాళ్ళ చర్చ. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.